విని నడిస్తేనే నిత్య జీవం, నిత్య ఆశీర్వాదం భూమి మీద కూడా నీకు సుఖ సంతోషాలతో ప్రభు నిన్ను దీవించేవాడిగా ఉన్నారు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఆయన కృప ఏమవుదమ్మా, ఇడిచి పోదు. అందుకనంటే ఈరోజు ప్రభు యొక్క గొర్రెగా నువ్వు మారాలి. ఎలా మారాలి? ప్రభు యొక్క గొర్రెగా నువ్వు మారాలి. నువ్వు ప్రభు యొక్క గొర్రెగా మారితేనే ఆ గొర్రెల్ని పైన ఆయన దృష్టి పెట్టేవారిగా ఉన్నారు. ఆ గొర్రెల్ని కాచేవారిగా ఆయన ఉన్నారు. శ్రమల్లో, ఇబ్బందుల్లో చూడండి. గురు స్తోత్రం. అంటే ఇప్పుడు మనం ఎలా మారిపోవాలి? ఎలా మారిపోవాలమ్మా? ఎలా మారిపోవాలంటే దేవుని గొర్రెగా మనం మారిపోవాలి. దేవుని స్తోత్రం. దేవుని గొర్రెగా మనం మారితే మనకి జీవితంలో ప్రభు ఆశీర్వాదం ఇచ్చేవారిగా ఉన్నారు. జీవితము మార్చేవారిగా ఉన్నారు. ఆయన కృప నిన్ను విడిచి పోదు. దేవుని స్తోత్రం ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాటికి నిత్య జీవంతో ఫలంగా నిత్య ఆశీర్వాదం కూడా ఉంది. దేవునితో నడిచినటువంటి గొర్రెలకి ఏముందమ్మా? నిత్య జీవంతో ఫలంగా నిత్య ఆశీర్వాదం కూడా. అంటే కొంతమంది చూడండి, టెంపరీగా ప్రార్థనకి వెళ్తా ఉంటారు. అంటే ఆచార పద్ధతిలో ప్రార్థనకి వెళ్తా ఉంటారు. ఇది అందరూ ప్రార్థనకి వెళ్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్ళాలి అన్నటువంటి విధో, లేదంటే ఏదో చిన్నప్పటి నుంచి మనం ప్రార్థనకి వెళ్తున్నాం కాబట్టి ప్రార్థనకి వెళ్ళాలనే విధో, ఏదో ఒక విధితో ప్రార్థనకి వెళ్తారు. కానీ అలా కాదు. మనం ఉండవలసినటువంటి పద్ధతి ఏంటి? దేవుని వాక్యంతో కలిసి నువ్వు నడవాలి. ఎలా నడవాలమ్మా? దేవుని వాక్యంతో కలిసి నువ్వు నడిస్తే అప్పుడే ఆయన నీ జీవితాన్ని మార్చి, నీ భవిష్యత్తును మార్చి నీకు మంచి దారినైనా తెరిచేవారిగా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు చాలా మంది వారి సమస్యని వారే తీర్చుకుందాం అనుకుంటారు, కానీ జీవితంలో ఆ సమస్య నుంచి వెళ్తుందా? నా బాధ నేనే తీర్చుకుంటాను అనుకుంటారు, కానీ ఆ జీవితంలో ఆ సమస్య ఎప్పటికి కూడా వారి నుంచి దూరం అవదు. ఎందుకంటే వారు అవిశ్వాసులు. వారెవరు? అవిశ్వాసులు. దేవుని యందు భయము లేనటువంటి వారు, దేవుని యందు భక్తి లేనటువంటి వారు, దేవునితో కలిసి నడిచే విధానంలో లేను. ఎప్పుడు చూసినా బాహ్య సౌందర్యము కోసం, లేదంటే ఎప్పుడు కూడా ఈ లోకానుసారమైనటువంటి ఇదుల కోసమే చూస్తారు. కాబట్టి వారి జీవితంలో ఎలాంటి ఆశీర్వాదము రాదు రాదు రాదు. వస్తుందా? ఎందుకు రాదు? దేవుడు అక్కడ లేడు కాబట్టి అక్కడ ఆశీర్వాదం లేదు. ఏ కుటుంబంలో దేవుడు కాపరిగా ఉంటాడో, ఏ కుటుంబంలో క్రీస్తు కాపరిగా ఉంటాడో, ఆ కుటుంబంలో ఆశీర్వాదం ఎప్పటికి కూడా నిలబడే ఉంటది. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ చెప్పబడే వాక్యం, దేవుని నామానికి వందనాలు, అయ్యగారికి వందనాలు, కూడి వచ్చిన సంఘస్థులకు వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మన గురువారం మా ఆయన గారికి బాగా కళ్ళు వాసిపోయి బాగా నీరసమైపోయారు. అలాగే బాగా నీరసమైపోయి కాలు చేతులు లాగేస్తున్నాయి అని చెప్పారు. ఇంకా మా ఆయన ఫ్రెండ్స్ మేము ప్రార్థన చేసుకుని స్వస్థపరిచి తండ్రి మీ సన్నిధిలో మీ సాక్ష్యం చెప్పుకుంటాం అనుకున్నాం. అలాగే తెల్లారుగానే మా ఆయన గారికి కళ్ళు వాపు బాగానే ఉంది. అలాగే శుక్రవారం సాయంత్రం ఏమైందంటే ఎక్కులు ఆగకుండా శనివారం సాయంత్రం వరకు వస్తానే ఉన్నాయి. మేము గ్యాస్ పట్టేసిందేమో అనుకున్న హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాము, అయినా కూడా తగ్గలేదు. మేము కన్నీటితో ప్రార్థన చేసుకున్నా, స్వస్థపరిచి ప్రభువా మీ సన్నిధిలో సాక్షిగా నిలబడతాను అనుకున్నా. దేవుడు నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా కానీ తనకి ఎక్కులు తగ్గిపోయినాయి. అలాగే మా మామయ్య గారికి కూడా బాగా నీరసమైపోయారు, మోషన్స్ అయినాయి. ఆయన కూడా ప్రార్థన చేసుకున్నాం, మేము స్వస్థపరిచి తండ్రి అని మీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాం అనుకున్నాం. దేవుడు మా పట్ల కృప చూపించి మా ఆయన గారికి మామయ్య గారికి స్వస్థపరిచినందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుడి చిన్న సాక్ష్యం దీవించడం కాక, ఇవే కాక మా కుటుంబంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించారు. దేవుడికే వందనాలు చెల్లించుకుంటున్నాం. కుమార్తె విశ్వాసము ద్వారా ప్రభు వాక్యం సెలవిస్తుంది, స్వస్థత జరుగుతుంది. అది సాక్ష్యం చెప్తాను, ప్రభు నీ సన్నిధిలో నేను గణపరుస్తానని విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నప్పుడు ఏమంటే ఏం జరిగింది? స్వస్థత కలిగింది. దేవుని స్తోత్రం. కాబట్టి స్వస్థత దేవుడు ఇచ్చే వరం. స్వస్థత ఎవరిస్తారమ్మా?
డాక్టర్ల కంటే పరమ డాక్టర్ మన ప్రభు అయి ఉన్నారు. అందుకనే మీరు కూడా మొదటగా ప్రార్థన చేసుకోవాలి. ఏమంటే డాక్టర్ల దగ్గర పరిగెపెట్టుకోవడం కాదు. మొదటిగా ఏం చేయాలి? మొదటగా ప్రార్థన, విశ్వాసం వీళ్ళకి కావాలి. దేవుని స్తోత్రం. మరి కుమార్తె విశ్వాసం ద్వారా దేవుడు అద్భుతం చేశారు. సాక్ష్యం మన జీవితంలో బలపరచబడును కాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.